ఎక్సర్సైజ్ చేసేటప్పుడు 3, 2, 1 ఇలా ఈ 3-2-1 ప్రిన్సిపల్ అనేది మీ ఫిజిక్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుంది. మోస్ట్లీ మనం ట్రైన్ చేసేటప్పుడు లాస్ట్ వీక్ చేసిన వెయిట్స్ ఆర్ రెప్స్ కన్నా ఈ వీక్ కొంచెం ఎక్కువ వెయిట్ ఆర్ రెప్స్ అయితే చేయాలనుకుంటాం. లైక్ ఎగ్జాంపుల్ షోల్డర్ ప్రెస్ ఫలానా వెయిట్ తో 7 రెప్స్ చేస్తే లాస్ట్ వీక్, ఈ వీక్ కొంచెం వెయిట్ అయినా పెంచుదాం లేకపోతే 8 రెప్స్ అయినా చేద్దాం అనుకుంటాం. బట్ సెట్ మధ్యలో మీరు నోటీస్ చేస్తుంటే మన ఫిజికల్ స్ట్రెంత్ అనేది ఎంత ఇంపార్టెంట్, మన మెంటల్ స్ట్రెంత్ అనేది కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. మన మైండ్ అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సెట్ మధ్యలో మెంటలీ గివ్ అప్ ఇస్తుంది ఫిజికలీ కన్నా. ఎక్కువ వెయిట్ చేస్తున్నప్పుడు ఈ సైకలాజికల్ డిసడ్వాంటేజ్ ఏదైతే ఉందో దీన్ని ఎలా ట్యాకిల్ చేయాలో ఒక సింపుల్ ట్రిక్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. లైక్ ఎగ్జాంపుల్ మీరు 8 రెప్స్ అనే టార్గెట్ పెట్టుకున్నారు అనుకోండి. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు 1 to 8 అనేది అసెండింగ్ ఆర్డర్ లో కౌంట్ చేయకుండా 8 to 1 అనేది డిసెండింగ్ ఆర్డర్ లో కౌంట్ చేయండి. ఐ నో మీకు ఇది వినేక అంత కన్విన్సింగ్ అనిపించకపోవచ్చు, బట్ ఒకసారి ట్రై చేయండి. 3, 2, 1 అనేది మనకు వచ్చినప్పుడు సైకలాజికల్ పుష్ అనేది వస్తుంది. సో దీన్ని బట్టి మనము హెవీ వెయిట్స్ ని మన ట్రూ పొటెన్షియల్ వరకు హిట్ చేసే ట్రై చేస్తాం. ఒకసారి మీరు ఈ 3-2-1 ట్రిక్ అనేది ఒకసారి ఇంప్లిమెంట్ చేసి చూడండి, డెఫినెట్లీ మీకు రిజల్ట్ అయితే వస్తుంది. మీ ట్రూ పొటెన్షియల్ వరకు అయితే ఆ సెట్ ని పుష్ చేయగలరు అండ్ ఫెయిల్యూర్ ని కూడా ఈజీగా రీచ్ అవుతారు. వర్కౌట్ కి సంబంధించి మరిన్ని ఇలాంటి యూస్ఫుల్ టిప్స్ కోసం అయితే మన అకౌంట్ ని ఫాలో అవ్వండి.